ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. హోళిక అంటే వసంతోత్సవం ఎప్పుడు? హేళి అనేటువంటి రాక్షస సంహారం జరిగింది కాబట్టి హోళీ అనబడుతోంది. హేళిక అనే రాక్షస సంహారం జరిగింది కాబట్టి ఆ యొక్క రాక్షసం వారి నుంచి అంటే తన యొక్క శాప విమోచనం కలిగింది కాబట్టి హేళిక అనేటువంటి గంధర్వ కన్యకి రాక్షస రూపం విముక్తి కలిగింది కనుక హోళికా ఉత్సవము అంటే వసంతోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ వసంతోత్సవానికి అర్థం ఏమిటంటే కాలములో వచ్చేటువంటి అనేక మార్పులని మనం స్వీకరించాలని అర్థం. మన ఏదైనా సరే మన పండుగలన్నీ కూడా ఒక రాక్షస సంహారము, ఒక చెడ్డ పని తర్వాత వచ్చేటువంటి మంచి ఆనందము, దాన్ని వ్యక్తపరిచేదే మన సనాతన ధర్మ పండుగలు. ప్రతి ఒక్కటి దీపావళి, దసరా, అన్ని పండుగలు కూడా మనకి ఈ చెడు నుంచి మంచి విజయము సాధించడం అనేదే మన పండగ ఉద్దేశం. మనకి ప్రకృతితో ముడిపడినటువంటి సనాతన ధర్మ పండుగలన్నీ ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. మరి ఇక్కడ వసంతోత్సవం యొక్క అర్థం ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముందుగా. అంటే ఇక్కడ వసంతోత్సవం యొక్క అర్థం ఏంటంటే రాబోయేటువంటి ఉష్ణకాలములో శరీరం మార్పు చాలా పొందుకుంటూ ఉంటుంది కనుక మనము ఈ సమయంలో ఉష్ణతత్వానికి వాతావరణంలో వచ్చే మార్పుకి మన శరీరము తట్టుకునే విధంగా ఉండేట్టుగా కొన్ని వనరులని అంటే ప్రకృతి అయినటువంటి కొన్ని వనరుల సంకేతాల వర్ణాలని రంగులుగా కలుపుకొని మనము అందరము చల్లుకునే అవకాశం, ఒకరి మీద ఒకరు ఆనందాన్ని పంచుకునే తత్వం. రాక్షస సంహారం జరిగింది కాబట్టి ఆ హేళిక అనే రాక్షసి తన యొక్క నిజస్వరూపాన్ని పొందుకోవడం, గాంధర్వ కన్యగా మారడం, తన ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది శాస్త్రీయమైనటువంటి వైదిక తత్వం. నిజం చెప్పాలంటే పౌర్ణమి సంబంధించినటువంటి పూజలు, చండికాది హోమాదులు కూడా చేసుకోవాలి. మనం పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి విశేషమైన ఫలితం ఉంది. అమ్మవారి ఉపాసన చేయాలి. ఆ రోజు అమ్మవారికి హోమాదులు చేసుకోవాలి, దుర్గా హోమం చేసుకోవాలి, దుర్గా సూక్తంతో హోమం చేసుకోవాలి, భాగ్య సూక్త హోమం చేసుకోవాలి. చాలా మంచిది అది, లక్ష్మీప్రదం కూడా. ఇంకా మొన్ననే మనం కామధానం చేసుకున్నాం కాబట్టి ఇక 12వ తేదీ కామధానం, అయితే 13వ తేదీ కూడా కామధానం, వసంతోత్సవం. ఇంకా 13వ తేదీ తెల్లవారుధాములు చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి చాలా మంది 14వ తేదీ అన్నారండి మరి హోళీ పండుగ అంటే భద్రకరణ ప్రారంభంతో ఉన్నటువంటి హేళిక అంటే భద్రకరణంతో ఉండాలి హోళీ. కాబట్టి అటువంటి భద్రకరణంతో పౌర్ణమి అనేది మనకి 14వ తేదీ లేదు కనుక 13వ తేదీ మనకి భద్రకరణ యుక్తమైనటువంటి హోళీ అనేది అంటే ఆ యొక్క తిథి అనేది నక్షత్రంతో కూడుకున్నది 13వ తేదీ ఉంది. మనకి 13వ తేదీ రాత్రి 11:51 వరకు భద్రకరణం ఉండి ఆ రోజు పూర్ణిమ సాయంత్ర సమయంలో పూర్ణిమ ఉంటుంది. మర్నాడు భద్రకరణం లేకుండా ఉంది. పౌర్ణమి మధ్యాహ్నం వరకు ఉన్న భద్రకరణం లేదు. కానీ 14వ తేదీ మనం పౌర్ణిమ హోమాదులు, పౌర్ణిమ పూజలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వసంతోత్సవం అనేది భద్రకరణముతో ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. అది నిషేధ వ్యాప్తిలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా నిషేధ వ్యాప్తి వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి 13/3/2025 గురువారం రోజున పాల్గొన శుద్ధ చతుర్దశి యుక్త పౌర్ణమి. చతుర్దశి ఎప్పటి వరకు ఉంది? మనకి ఉదయం 10:37 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమైంది. ఈ పౌర్ణమి ఘడియలలో భద్రకరణం ఉన్నది. భద్రకరణ యుక్త పౌర్ణమినే తీసుకోమని చెప్పబడింది. మర్నాడు పౌర్ణమి ఉన్న భద్రకరణము లేదు. కాబట్టి తప్పకుండా మనం 13/3/2025 గురువారం రోజునే హోళికా ఉత్సవం, వసంతోత్సవం జరుపుకోవాలి. ఇది శాస్త్రీయమైన పద్ధతి. క్యాలెండర్లో 14వ తారీఖు ఇచ్చినా 14వ తేదీ పౌర్ణమి ఇచ్చినా అది సరి అయినది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుక్రవారం హోళికా ఉత్సవం కాదు, 13వ తేదీ గురువారమే హోళికా ఉత్సవం అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దెవరు కూడా, అందుకే ముందుగానే మీకు నేను చెప్తున్నాను. అలాగే అసలు మరి ప్రకృతితో సమన్వయం ఎలా చేసుకుంటున్నాం మనం అంటే మనం రాసుకునేటువంటి సునీరులు, ఆయిళ్ళు, కోడిగుడ్లు కొట్టుకోవడం, పిచ్చి పిచ్చి రంగులు, ఈ కార్బన్ మొనాక్సైడ్వి, ఇతరత్ర బొగ్గు పులుసు వాయువుతో ఉన్నటువంటివి, ఇతరత్ర ఉన్నటువంటి కళ్ళు పాడేటువంటి రంగులు చల్లుకోకూడదు. మందార పూలని ఉడికించి ఆ రసము తీసి అదొక బాటిల్లో వేసుకొని, మంచి పసుపుని నీళ్ళలో కలుపుకొని, మంచి కుంకుమని నీళ్ళలో కలుపుకొని, అలాగే మోదుగ పువ్వులు దొరుకుతాయి. ఇప్పుడు అన్ని కూడా మోదుగ పుష్పాలు దొరుకుతాయి. మోదుగ పువ్వుల్ని బాగా ఉడికించి వాటి రసాన్ని తీసి మనం బాటిల్లో పెట్టుకొని, తర్వాత చందనపు నీళ్లు, మంచి గంధపు నీళ్ళని బాగా రంగరించి చందనపు నీళ్ళని, మరి హోళికా ఉత్సవం అంటే 3 రోజుల కార్యక్రమం అది.
కామధేనం, హేళికా ఉత్సవం, వసంతోత్సవం 3 రోజులు జరుపుకుంటారు. పౌర్ణమి పూజలు, వ్రతాలు చేసుకుంటారు. మరి ఉత్తర భారతంలో అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతుంది. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, పాడ్యం వరకు జరుపుకుంటారు. వాళ్ళు చేసినట్టుగా మనం ఏం చేస్తాము? వాళ్ళు చల్లుకునేటువంటి కలర్స్ ఏంటి? ఒకసారి మీరు ఓల్డ్ సిటీలో గుజరాతీలు, మార్వాడీలు ఉంటారు. అలాగే మనకి అమీర్పేట ధరంకరం రోడ్లో కొంతమంది, తర్వాత విజయవాడలో సింధు బజార్లో కొంతమంది, అలాగే మనకి భాగ్యనగరంలోనే ఇది మన కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు వైపు కొంతమంది, అలాగే మనకి హిమాయత్ నగర్లో కొంతమంది ఉత్సవం చేస్తారు. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఉత్సవం. అంగరంగ వైభవంగా ఉంటుంది. వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకొని బ్రహ్మాండమైన రంగులు, అన్ని రంగులు జరుపుకుంటారు. అలాగే కొన్ని ఆకులను తీసుకొచ్చి, అంటే దాదాపుగా గోరింటాకులు లాంటివి తీసుకొచ్చి ఉడకబెట్టి ఆ నీళ్ళని ఆకుపచ్చ వర్ణం రావాలిగా, ఇవన్నీ కలుపుకొని వాళ్ళు వసంతోత్సవం ఆడతారు. ఈ రంగులన్నీ కూడా మనకి ఈ శరీరానికి రంగుల వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. శరీరం మీద రంగులు మాత్రం వెంటనే 2 రోజులు పోతాయండి, కానీ బట్టల మీద ఆ రంగులు పోవు. అందంగా ఆ తెల్లటి వస్త్రాల మీద రంగురంగుల ఆకుపచ్చ, పసుపు, గంధము, కుంకుమ, మనకి మోదుగ పూలతో వచ్చేటువంటి పూల రసాలు, చాలా బ్రహ్మాండం ఉంటుంది ఆ కలర్స్. ఇంద్రధనస్సు కలర్లు ఉంటాయి దాంట్లో అన్ని. అలాగే ఆకులు ఉడికినటువంటి ఆ రసము, ఇవన్నీ చల్లుకోవడం వల్ల కళ్ళల్లో పడినా నష్టం లేదు, ఒంటి మీద పడితే నష్టం లేదు. ఈ యొక్క రసాల యొక్క స్థితి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరము భూష్టతత్వాన్ని స్వీకరించగలిగేటువంటి శక్తిని కలిగిస్తుంది. మన యొక్క పండగలు ప్రకృతి వినాశనాన్ని కాదు, ప్రకృతి మనుగడకి, మనుషుల మనుగడకి, ఏ జీవానికి హాని కలిగినటువంటిది మన పండగలు. తెలియనటువంటి గ్రామ సింహాలు కొన్ని ఉంటాయి. అటువంటి గ్రామ సింహాలు మాటలు పట్టించుకోకండి. సనాతన ధర్మం గురించి తెలియనటువంటి గ్రామ సింహాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. దీపావళి పండుగ గురించి, దసరా గురించి, రాముల వారి గురించి, సేతు సముద్రం గురించి అనేక రకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. కానీ అటువంటి గ్రామ సింహాల గురించి మీరు పట్టించుకోకూడదు. మన పండుగలు ప్రతి ఒక్కటి, దీపావళితో సహా సంక్రాంతి, కనుమ పండుగ, భోగి పండుగ, ఇవన్నీ అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. మనం ఇప్పుడు పాల్గొన మాసంలో వచ్చేటువంటి పండుగ కూడా 13/3/2025 గురువారం రోజున మనకి బ్రహ్మాండమైనటువంటి భద్రకరణముతో ఉన్నటువంటి పౌర్ణమి రోజున మనం హాయిగా మనము ఈ యొక్క హోళిక ఉత్సవము, వసంతోత్సవం జరుపుకోవాలి. ఇటువంటి రసాయనాలు మన కలర్స్ కనుక మనం చల్లుకున్నట్టయితే, ఆ రంగుల వర్ణాలను మనం చల్లుకున్నట్టయితే శరీరము సహకరిస్తుంది. వచ్చేటువంటి ఉష్ణ తాపాన్ని తట్టుకోగలిగే శక్తిని మన శరీరానికి ఇస్తుంది. ఇది కాదని చెప్పండి ఎవరైనా సరే. మోదుగ పూలతో వచ్చేటువంటి రసం కానీ, చందన రసంతో కానీ, మనం చేసుకున్నటువంటి కామధనంలోటువంటి ఆ ధూమం కానీ, అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఇవి, ఆరోగ్య రహస్యాలు ఇవి. ఒంటి నిండా బ్రహ్మాండంగా రంగుల వల్ల మనం ఆడుతూ ఆడుతూ ఆ రసం అంతా ఇంకిపోతుంది బాడీలోకి, ఎంతో అనుకూలమైన శక్తిని కలిగిస్తుంది. ఇది మాత్రం నిజం. ప్రకృతి ఆకులతో చేసుకునేటువంటి రసాలు, ప్రకృతి పూలు, అలాగే మందార పువ్వులు జుట్టుకి ఎంత మంచిది. మందార పూలని బాగా మరగబెట్టి, మందార ఆకులతో సహా మరగబెట్టి వాటిని రెడీగా చేసుకొని పెట్టుకొని దాన్ని చల్లుకుంటే తలకి మంచిది, కంటికి మంచిది. ఇలా ప్రకృతి పుష్పాలని మనం తీసుకొని మనం చేసుకోవాలి తప్ప పిచ్చి పిచ్చి కలర్స్ తీసుకొచ్చి కళ్ళలో పోసుకొని లేనిపోని రోగాలు తెచ్చుకునేటువంటిది హోళికోత్సవం కాదు. కాబట్టి వచ్చేటువంటి ఎండాకాలానికి తట్టుకోగలిగే శక్తిని కలిగించేటువంటి తత్వమే ఈ రసాయన ప్రక్రియ, ప్రకృతి రసాయన ప్రక్రియ, కృత్రిమ రసాయన ప్రక్రియ కాదు. ఆ హోళికా ఉత్సవం వల్ల రాబోయేటువంటి ఎండాకాలాన్ని మనం తట్టుకొని మంచి జీవితాన్ని, ఆరోగ్య జీవితాన్ని పొందడానికి ఈ పూలు, ఆకులు తెంపుతాం. మనం ఎట్లాగో వసంతకాలంలో అన్ని రాలిపోతుంటాయి. రాలిపోకముందు మనం తీసి వాటిని మనం ఇటువంటి ఉత్సవం చేసుకుంటే శరీరానికి మంచిదిగా. ఆ రాలిపోయినటువంటి ఆకులు వాటికి మళ్ళీ మొక్కలకి ఎరువుగా వాడతారు, వాటిని ఎరువుగా పనికొస్తాయి. కాబట్టి మనం కూడా అటువంటి ప్రకృతితో మమేకమై ఇటువంటి వసంత ఉత్సవాన్ని జరుపుకొని మన జీవితంలో రంగులమయ, ఆనందమయ సుఖజీవనాన్ని, రోగం లేని శరీరమే మరిన్ని అవకాశాలు సృష్టించుకునేటువంటి చైతన్యాన్ని కలిగిస్తుంది బుద్ధి. శరీరం కనుక నలతగా ఉంటే ఏ పని చేయలేం. కాబట్టి శరీరం నలతగా ఉండకుండా బుద్ధి చైతన్యవంతంగా పనిచేయడానికి ఇటువంటి వసంతోత్సవం పనికి వస్తుంది. ఇటువంటి ఉత్సవంలో మీరు ప్రకృతితో చేసినటువంటి ఈ యొక్క పదార్థాలతో వర్ణములు అంటే రంగులు తయారు చేసుకొని కృత్రిమ రంగుల్ని వాడకుండా పనికిరాని వాళ్ళ మీద మనం ఆ రంగులు వేసి గొడవలు పెట్టుకోవడం ఎందుకు? అన్య మతస్థులతో మనకి ఆటలు పాటలు ఎందుకు? వారు వస్తే ఆడుకుంటా అంటే పర్వాలేదు, కానీ మనం తగుదునమ్మని చెప్పేసి వాడిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనం వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అన్య మతస్థులకు మనం అలా అవసరం లేదు, దాని గురించి గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బ్రహ్మాండంగా ఆడుకునే ప్రయత్నం చేయండి, దాని ఇబ్బంది లేదు. ఇతర మతాలను గౌరవించండి, కానీ ఇతర మతాల యొక్క సిద్ధాంతాన్ని పాటించమని చెప్పేవాళ్ళు కదా, పాటించకూడదు. ఈ మధ్య ధ్యానం వాళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు కూడా వాళ్ళ ధ్యానంలో కొత్త కొత్త వ్యక్తుల యొక్క దర్శనం ఇస్తున్నారు. ఏ మతంలోకి మారని చెప్తున్నారు. మనకి బొట్లు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు, పిరమిడ్ ధ్యానం అంటారు, ఇంకో ధ్యానం. ధ్యానంలో వేరు వేరు మతాల దేవుళ్ళు కనిపిస్తారు.
మన ధ్యానం చేసేటప్పుడు మన శివుడు కనపడడు, మన విష్ణుమూర్తి కనపడడు, యోగముద్రుడు అమ్మవారు కనపడదు, వాళ్ళెవరు దేవతలు కనిపించి వాళ్ళ ధ్యానంలో వాళ్ళ గురించి మత ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త సుమా, చుట్టూ ముళ్ళ కంచెలు ఉన్నాం. అద్భుత ప్రపంచం, అందమైన ప్రపంచం అనేది. మన అందమైన సనాతన ధర్మ ప్రపంచంలోకి పరాయి మతాల వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మన ఉత్సవాన్ని మనం గౌరవంగా ఆనందం జరుపుకోవాలి. ఇతర మతాల వాళ్ళు గౌరవించడం వరకు మన బాధ్యత, అంతకుమించి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క వసంతోత్సవాన్ని మీరు 13వ తేదీ గురువారం జరుపుకొని ఆరోగ్యవంతులుగా, ఆయుష్మంతులుగా, ధనవంతులుగా, ఐశ్వర్యాన్ని, సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.